విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ అవతారం. అల్లూరి పుండరీకాక్షయ్య మహామంత్రి తిమ్మరసు తీసి 4 ఏళ్లు గడిచిపోయాయి. నందమూరి ఇతర సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఓ రోజు ఖాళీ సమయం చూసుకుని నందమూరిని కలిసి మళ్ళీ నాకు కాల్ షీట్స్ ఎప్పుడు ఇస్తున్నారని అడిగారు పుండరీకాక్షయ్య. ముందు రాయబారం పద్యాలు హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో కనుక్కో. రాయబారం పద్యాలలో సినిమా చేయాలని ఉంది. ఆ సినిమాతో ఇక శ్రీకృష్ణుడి పాత్ర చేయకూడదనుకుంటున్నాను అని చెప్పారు నందమూరి. నెల్లూరులో రామానుజం శెట్టి దగ్గర రాయబార పద్యాల హక్కులు ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్ళి 5,000 రూపాయలు చెల్లించి ఆ హక్కుల్ని తీసుకున్నారు పుండరీకాక్షయ్య. దాంతో శ్రీకృష్ణ అవతారం సినిమా చేయమని నందమూరి ఉత్సాహపరిచారు. కానీ పుండరీకాక్షయ్య తొలుత భయపడ్డారు. ఎందుకంటే శ్రీకృష్ణుడి పుట్టిక నుండి నిర్మాణ వరకు తీయాలంటే చాలామంది నటీనటులు కావాలి. శ్రీకృష్ణుని అష్టభార్యలు, కౌరవ పాండవులు, ఇలా బోలెడంతమంది కావాలి. నిర్మాణ వ్యయం కూడా ఎక్కువే అవుతుంది. చివరికి శ్రీకృష్ణ అవతారం నిర్మించడానికి సిద్ధమయ్యారు పుండరీకాక్షయ్య. 1950 నుండి 1966 వరకు ఎస్ఏడి సంస్థ పేరిట చిత్రాలను పంపిణీ చేసిన కనకమేడల తిరుపతయ్య కూడా నందమూరి సినిమా చేయాల్సి ఉంది. దాంతో పుండరీకాక్షయ్య తిరుపతయ్యలకు ఇద్దరికీ కలిపి ఈ సినిమా చేయాలని నిశ్చయించుకున్నారు నందమూరి. అలా తారక రామారావు పిక్చర్ బ్యానర్పై కమలాకర్ కమిశ్ర దర్శకత్వంలో శ్రీకృష్ణ అవతారం సినిమా నిర్మాణం మొదలైంది. భారతాల సమ్మేళనంలో సముద్రాల రాఘవాచార్య స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేశారు. శ్రీకృష్ణ జననం నుండి నిర్మాణం వరకు ఉన్న ముఖ్య ఘట్టాలను నందమూరికి సన్నిహితుడైన టీవీ రాజు సంగీతం అందించారు. మొత్తం 10 పాటలు, 25 వరకు పద్యాలు ఉన్నాయి. తిరుపతి వెంకట కవులు, క్రీస్తుశేషులు సెల్లాపిల్ల వెంకటశాస్త్రి, క్రీస్తుశేషులు దివాకర్ల తిరుపతి శాస్త్రి విరసించిన పాండవోద్యోగం నాటకంలోని పద్యాలను ఎక్కువగా వాడుకున్నారు. దుర్యోధనుడి పాత్రకి ఎస్వి రంగారావుని తీసుకున్నారు. కొన్ని కారణాల రీత్యా ఆయన్ని తీసేయాల్సి వచ్చింది. ఆ పాత్రకు తగిన నటుడెవరా అని మల్లగుల్లాలు పడ్డారు. రంగస్థలం మీద బాగా పేరున్న వారిని పిలిపించారు. వాళ్ళల్లో పర్సనాలిటీ ఉన్నవారికి వాసికం లేదు, వాసికం ఉన్నవారికి పర్సనాలిటీ లేదు. ఆ రెండు ఉన్నవారికి ఎక్స్ప్రెషన్ రావడం లేదు. అయినా కొత్త వ్యక్తిని దుర్యోధనుడిగా పెడితే ప్రేక్షకులు ఆదరిస్తారన్నది మరో సందేహం. ఇంతకుముందు వచ్చిన సినిమాల్లో ఎవరెవరు దుర్యోధనుడి వేషం వేశారని లెక్కలు వేశారు. భీష్మ సినిమాలో దుర్యోధనుడిగా ధూళిపాలి చేశారు. ఆయన ఇందులో సత్రజిత్గా 2 సెట్లలో సన్నివేశాలు చేసేశారు. బజార్లో ముక్కాములు వేశారు. ఇందులో కంసుడిగా చాలా సన్నివేశాలు చేసేశారు. ఇంకో సినిమాలో దుర్యోధనుడిగా రాజనాలు చేశారు. ఆయన కూడా ఇందులో శిశుపాలుని చేస్తున్నారు. అలా ఆలోచించగా కైకాల సత్యనారాయణ తెర మీదకి వచ్చారు. ఆయన్ని అప్పటికే ఇందులో కర్ణుడి వేషానికి తీసుకున్నారు. దుర్యోధనుడి పాత్ర చేయాలన్నది కైకాల సత్యనారాయణ చిరకాల వాంఛ. ఈ పాత్ర కోసం ఎన్నాళ్ళ నుండో శకోర పక్షిలా ఎదురు చూస్తున్నారు ఆయన. అదృష్టవశాత్తు శ్రీకృష్ణ అవతారంలో దుర్యోధనుడిగా చేసే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినంత పని చేశారు. నిర్మాతలు పెట్టిన షరతులన్నిటికీ తలాడించారు. రోజు తన షూటింగ్ పూర్తి కాగానే ఆఫీస్కి వచ్చి రిహార్సల్స్ చేసేవారు. ఆఫీస్ వెనక లారీలు ఇసుకు తెప్పించి పోయిస్తే అక్కడ గదా యుద్ధం ప్రాక్టీస్ చేసేవారు. ఈ పాత్ర కోసం రాత్రింబవళ్ళు శ్రమించారు ఆయన. డైలాగ్ డెలివరీ, వాకింగ్ కోసం సిన్సియర్గా కష్టపడ్డారు. కైకాల సత్యనారాయణ దుర్యోధనుడిగా ఏం బాగుంటాడని కొంతమంది పంపిణీదారులు కామెంట్ చేసినా దర్శక నిర్మాతలు పట్టించుకోలేరు. నారదుడి వేషానికి కాంతారావుని తీసుకున్నారు. అంతకుముందు ఆయన సీతారామ కళ్యాణంలో తొలిసారిగా నారదుడి వేషం వేశారు. కానీ చివరికి ఆ వేషం శోభన్ బాబుకి వరించింది. శోభన్ బాబు నారదుడిగా నటించిన ఏకైక చిత్రం ఇది ఒక్కటే. తొలుత ఈ పాత్ర చేయమని అడిగితే చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. పుండరీకాక్షయ్య ఒప్పించారు. గుడివాడలో రాయబారం పౌరాణిక నాటకం వేస్తుంటే వెళ్ళారు పుండరీకాక్షయ్య. అందులో నందమూరి హరికృష్ణ కృష్ణుడి పాత్ర వేశాడు. వచన రూపంలో చేసిన ఈ నాటకానికి స్పెషల్ ప్రైజ్ వచ్చింది. కృష్ణుడి వేషంలో వారి హరికృష్ణను చూసిన పుండరీకాక్షయ్య శ్రీకృష్ణ అవతారంలో సిన్ని కృష్ణుడి పాత్రకు తీసుకున్నారు. హరికృష్ణ నిమ్మకూరులో తాతగారింట్లోనే ఉంటున్నారు. మద్రాసు వాతావరణం ఇష్టం ఉండేది కాదు. హరికృష్ణతో వేషం వేయిస్తున్న విషయం తెలిసి ఎన్టీఆర్ అసలే హరి మొండివాడు, మీ మాట వింటాడని సంశయించారు. ఆ పాత్రకు హరి కరెక్ట్ అని పుండరీకాక్షయ్య ఒప్పించారు. ఈ సినిమాలో గోవర్ధనగిరి ఎత్తడం వరకు ఉండే సన్నివేశాలను హరికృష్ణ చేయించారు.
ఈ సినిమా షూటింగ్ అంతా మద్రాసులోనే వాహిని స్టూడియోలోనే జరిగింది. దర్బారు సెట్టు వేసి సన్నివేశాలు పద్యాలు తీయడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయానికి అనుకోకుండా ఘంటసాలకు సైనస్ ట్రబుల్ వచ్చి ఆపరేషన్ చేయించుకుని ఆసుపత్రిలో ఉన్నారు. దాంతో ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పుండరీకాక్షయ్య వేరే వారితో పాడించి తర్వాత ట్రాక్ మార్చాలనుకున్నారు. కానీ ఘంటసాల ఇష్టపడలేదు. ఇవి పాటలు కాదు, పద్యాలు. వీటి ఎక్స్ప్రెషన్ వేరు. డైరెక్ట్గా పాడితే కానీ వాటి అందం బయటపడదు. నేను వచ్చి పాడటానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ పద్యాలు పాడుతూ నేను పోవడం జరిగితే కృష్ణుని పద్యాలు పాడుతూ ఘంటసాల పోయాడన్న తృప్తి చాలు అన్నారు. ఘంటసాల వృత్తి పట్ల ఘంటసాల భక్తి శ్రద్ధలు అలాంటివి. ఆ బాధలో కూడా ఆ పద్యాలను ఎంతో మధురంగా ఆలపించారు. గీతాసారమంతా 5 పద్యాలలో రాశారు. సీనియర్ సముద్రాల దాన్ని మనోహరంగా ఆలపించారు ఘంటసాల. కురుక్షేత్ర సంగ్రామానికి రికార్డింగ్ సమకూర్చే బదులు ప్రత్యేక శైలిలో సమర గీతం పెట్టాలనుకున్నారు. సి నారాయణ రెడ్డిని పిలిచి విషయం వివరించారు దర్శక నిర్మాతలు. విపరీతమైన జలుబు తుమ్ములతో బాధపడుతూ కూడా సినారే అదిగో అల్లదిగో కురుక్షేత్రం అనే పాట పూర్తి చేశారు. సినిమా నిర్మాణానికి పరస్పర లక్షల రూపాయలు ఖర్చయింది. ఇంత భారీ సినిమా అంత తక్కువ ఎలా తీయగలిగారని చాలామంది పుండరీకాక్షయ్య వద్ద ఆశ్చర్యపోయారట. సుమారు 65 కాల్ షీట్లలో సినిమా పూర్తయింది. శ్రీకృష్ణ అవతారం ఘన విజయం సాధించింది. అయితే ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే సినిమా విడుదలైన 4వ రోజున తిరుపతయ్య చనిపోయారు. అందుకే ఆ సినిమాకు 100 రోజుల వేడుక కూడా జరపలేదు. ఈ చిత్రం బెంగళూరులో రజోత్సవం జరుపుకొని తర్వాత కాలంలో కూడా తెలుగు నేలలో కన్నా కన్నడ నాట విశేషాదరణ పొందింది. 1982లో ఒకసారి, 1990లో మరొకసారి రిపీట్ కూడా బెంగళూరులో 100 రోజులు ఆడింది. ఇలా కన్నడ సినిమాలు కూడా అక్కడ ఆడలేదు. 1966లో శ్రీకృష్ణ పాండవ్యం, శ్రీకృష్ణ తులాభారం సినిమాలు వస్తే 1967లో శ్రీకృష్ణ అవతారం వచ్చింది. ఆ ఏడాది నందమూరి సినిమాలు 12 విడుదలైతే పౌరాణిక మాత్రం ఇది ఒక్కటే. శ్రీకృష్ణ జననం నుండి నిర్మాణం వరకు శ్రీకృష్ణుని అవతారంలోని ముఖ్య పూర్వపరాలను సహా వీలైనంత విపులంగా ఈ సినిమాలో చూపించారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవ రాయబారిగా కౌరవులతో శ్రీకృష్ణుడు సాగించిన సంధియత్నాన్ని చాలా విపులంగా చిత్రీకరించడం విశేషం. సుమారు 45 నిమిషాలు ఈ ఎపిసోడ్ కొనసాగడం, 11 పద్యాలు వరుసపెట్టి రాయడం, ఆయన ఎక్కడా బోర్ కలగకుండా సినిమా చక్కటి బిగుతుతో సాగడం దర్శకుని పౌరాణిక ప్రజ్ఞకు, చిత్రీకరణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఎన్టీఆర్తో పాటు శోభన్ బాబు, కైకాల సత్యనారాయణ, నాగయ్య, రామకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, దేవిక, కాంచన తదితర లబ్ధ ప్రతిష్టలందరూ ఈ సినిమాని కన్నుల పండగ చేశారు. ఘంటసాల పాడిన రాయబార పద్యాలు ఈ సినిమాకే హైలైట్. ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ ఊహించి గీసిన పెయింటింగ్లోని భంగిమలను టైటిల్స్లో చక్కగా ఉపయోగించుకున్నారు. నందమూరి హరికృష్ణ తొలిసారి తెరపై కనిపించిన ఈ చిత్రంలోనే బాలకృష్ణుడిగా ఆయన ఈ చిత్రంలో కనిపించినది కొద్దిసేపు అయినా అప్పట్లో విశేషంగా చెప్పుకున్నారు. జై హే కృష్ణావతార పాటలోని రసకేలి దృశ్యాలలో రాధా మానస సోర పాటలో గోపికలతో నర్తించే సమయంలో హరికృష్ణ నటన ముద్దుగా అనిపిస్తుంది. రామారావు ఎంతో మనసుపడి స్క్రిప్ట్ రాయించుకుని నటించిన సినిమా ఇది. కౌరవ సభలో పాండవుల తరపు రాయబారిగా కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ నటన అమోఘం. ఆబాలగోపాలాన్ని ఆనందపరుచుని చేసిన ఈ సన్నివేశం ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించింది. ఈ సన్నివేశంలో దుర్యోధనుని హెచ్చరిస్తూ పద్యం చెబుతాడు. కుడి తొడ పైకెత్తి వేణువుతో పదే సరుస్తూ ఆయన ఈ పద్యాన్ని ఆలపించారు. సన్నివేశం కలిగే వరకు పదే రిహార్సల్స్ చేయడంతో ఎన్టీఆర్ తొడపై ఎర్రగా కదుం కట్టేసింది. నందమూరి భావావేశం అలా ఉండేది. సినిమా గురించి అట్లూరి పుండరీకాక్షయ్య గారు ఇలా చెప్పారు. ఒకరోజు రామారావు గారు రాయబారం పద్యాలు హక్కులను సంపాదించమని చెప్పారు. అది జరిగే పనేనా అనుకున్నాను. కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేసాను. వరండాలో సూరిబాబు గారు కూర్చొని ఉన్నారు. మా ముందు ఫ్లాట్స్లో పైన ఆయన ఫ్యామిలీ ఉంటుంది. మా బ్రదర్స్ మంచి క్లోజ్ అయిన ఆడిపోయిన తీర్థము ఎదురైనట్లుగా అనుకున్నాడు. సూరిబాబు గారు చిన్న సమాచారం కావాలని వెంకట కవుల రాయబార పద్యాల హక్కుల గురించి అడిగాను. మీకు కావాలా అన్నాడు ఆయన. అవునన్నాను. నెల్లూరులో రామానుజం శెట్టి అని ఒక రాయన దగ్గర ఉన్నారు. ఆయన రాయబారం సినిమా తీశారు కదా, ఆ పద్యాలన్నీ నేనే కంపోజ్ చేసి
చేసి అన్నారు. ఈ పద్యాలు కావలిస్తే తెద్దామని చెప్పారు సూరిబాబు. ఆ మన్నాడు పొద్దునే నేను ఆయన టీవీ రాజు బయలుదేరి నెల్లూరు వెళ్ళాం. అక్కడ రామారావు గారి క్లాస్మేట్ సిఐ ఐపి రామయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ చేస్తున్నారని తెలిసింది. ఊళ్ళోకి వెళ్ళి ముందు ఓ బీట్ కానిస్టేబుల్ని రామయ్య గారు ఊళ్ళో ఉన్నారని ఎంక్వైరీ చేసాం. మేము బృందావన్ హోటల్లో రూమ్ తీసుకుని దిగాం. రామానుజం శెట్టి గారి అడ్రస్ ఎంక్వైరీ చేయాలి. ఈలోగా బీట్ కానిస్టేబుల్ ద్వారా మేము వచ్చిన విషయం తెలుసుకుని రామయ్య గారు మా హోటల్కి వచ్చారు. ఆయనకు మేము వెతుకుతున్న వ్యక్తి గురించి చెప్పారు. కానిస్టేబుల్ పిలిచి జీపులో వెళ్ళి ఆ అడ్రస్ వెతికి రామానుజం శెట్టి గారికి ఇక్కడికి తీసుకురా అని పురమాయించాం. అక్కడేమో పోలీస్ చీఫ్ చూసి రామానుజం శెట్టి కంగారు పడ్డారట. హోటల్లో సూరిబాబుని చూడగానే శెట్టి గారి ప్రాణం తెరిపిన పడింది. నన్ను పరిచయం చేశారు. రైట్స్ గురించి అడిగితే ఇస్తానన్నాడు ఆయన. పాత అగ్రిమెంట్ పోలీస్ జీప్లోనే తీసుకొచ్చారు. ఆ అగ్రిమెంట్లో 3,500 రూపాయలకు రైట్స్ తీసుకున్నట్లు ఉంది. నేను మీకు 5,000 ఇస్తాను, నా పేరున అగ్రిమెంట్ రాసి ఉండని చెప్పారు. డబ్బు వద్దు కానీ అగ్రిమెంట్ ఇస్తానని శెట్టి అన్న ఒప్పుకోకుండా 2,500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశారు. మిగతావి మద్రాసు వెళ్ళగానే పంపిస్తానని చెప్పారు. అగ్రిమెంట్ అయిపోయింది. తర్వాత రోజు ఎన్టీఆర్ని కలిశాను. నిన్న కనబడలేదేం అంటే నెల్లూరు వెళ్ళాను అన్నారు. ఎందుకు అని అడగగానే విషయమంతా చెబితే ఆయన షాక్ అయ్యారు. అయితే ఇంకేం కృష్ణావతారం సినిమా తీసే అన్నారు. అమ్మో నా వల్ల కాదు, మీరే తీసుకోండి అన్నాను. లేదు, నువ్వే రైట్స్ తీసుకున్నావు కాబట్టి నువ్వే తీసుకో అన్నారు ఆయన. నాకు ఆ సమయంలో ధైర్యం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడి పుట్టాక నుండి నిర్మాణం వరకు తీయాలంటే ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులంతా కావాలి. అష్టభార్యలు, కౌరవులు, పాండవులు, ఇలా బోలెడంతమంది ఉన్నారు. 4 రోజులు సతమతపోయాను. దీన్ని ఎలా తీయగలం, ఎంత బడ్జెట్ అవుతుంది? చివరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. చేస్తే ఇలాంటిదే చేయాలని గట్టి నిర్ణయానికి వచ్చాను. దుర్యోధనుడి పాత్రకి ఎస్వీఆర్ని తీసుకున్నాను. మా బ్రదర్స్ బలరాంతో క్లోజ్గా ఉండేవారు. తమ్ముడు ద్వారా నాకు కబురంపితే వెళ్ళి ఎస్వీఆర్ని కలిశాను. రాయబారం ఎలా ట్రీట్ చేస్తున్నారు అని అడిగారు. వెంకటగౌలు రాసిన పాండవోద్యోగం నాటకంలోని పద్యాలను యథాతథగా ఉపయోగిస్తున్నానని చెప్పారు. దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్మెంట్ మారిస్తేనే నేను చేస్తానని చెప్పారు ఎస్వీఆర్. నేను కుదరదని వచ్చేసాను. ఎన్టీఆర్కి విషయం చెప్పాను. అప్పటికే నైజాంలో ఉషా సత్యనారాయణతో అగ్రిమెంట్ అయిపోయింది. 40,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ కాస్టింగ్ లిస్టులో దుర్యోధనుడిగా ఎస్వీఆర్ పేరు ఉంది. అందుకే నేను ఆయనకు కబురంపి విషయం చెప్పాను. అడ్వాన్స్ తీసేసుకోండి అన్నారు. దుర్యోధనుడిగా మీరు ఎవరిని పెట్టుకున్నా నాకు ఇష్టమే అన్నారు ఆయన. షూటింగ్ మొదలైంది. కాంతారావు నారదుడు, సీతారామ కళ్యాణంలో తొలిసారి నారదుడు వేశారు. మంచి పేరు వచ్చింది. ఇందులో కూడా వేస్తానన్నారు. ఏవో అవంతరాల వల్ల రాలేకపోయారు. చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారని తెలిసింది. ఒకరోజు మేనేజ్ చేసాం. షెడ్యూల్ ఆపే ప్రసక్తి లేదు. రాత్రి వెళ్ళి ఎన్టీఆర్ని కలిశాను. నారదుడి పాత్ర కోసం 3-4 పేర్లు చెబుతాను, ఒకరిని ఎంపిక చేయండి అని అన్నారు. శోభన్ బాబు, హరనాథ్, మరో 2 పేర్లు చెప్పాను. శోభన్ బాబు బాగుంటాడని చెప్పారు ఆయన. మా బ్రదర్స్ని శోభన్ బాబు దగ్గరికి రాత్రి 10 గంటల సమయంలో పంపి తీసుకురమ్మన్నాడు. ఈలోగా విగ్గు తెప్పించేశాడు. నారదుడి పాత్ర అని చెప్పగానే వద్దు, నాకెందుకో ఆ పాత్ర వేయడానికి ఇబ్బంది, అర్జెంట్ వేస్తానన్నాడు శోభనబాబు. అది రామకృష్ణ వేస్తున్నాడు. నీకు బాగుంటుంది, రిస్క్ నేను భరిస్తాను, నువ్వు డెఫినెట్గా బాగుంటావని బలవంతంగా ఒప్పించాను. ఉదయాన్నే లొకేషన్కి వచ్చారు. శోభనబాబు నారదుడు అని తెలిసి కమలాకర్ కూడా గుడ్ సెలక్షన్ అన్నారు. మొదటి చిన్న డైలాగ్తో సీన్ తీశారు. చివరిలో తనే కట్స్ చెప్పేశాడు. తాను సరిగ్గా చేశానా లేదా అని సందేహం. కమలాకర్ బాగా చేశారని చెప్పారు. శోభన్బాబు కుదుటపడ్డాడు. ఆ తర్వాత రోజు నుండి మా ఆఫీస్కు రావడం మొదలుపెట్టారు. శోభన్బాబు ఎలాగైనా నారదుడి పాత్రకు ఫుల్ లెంగ్త్ చేయమని పోరడం మొదలుపెట్టాడు. కమలాకర్ గారితో చెబితే ఆయన కూడా ఒప్పుకున్నారు. దుర్యోధనుడి పాత్ర కోసం సత్యనారాయణ రాత్రింబవళ్ళు శ్రమపడ్డారు. ముందు పడక సీన్ మొదలుపెట్టాం. వాహినిలో ఫస్ట్ ఫ్లోర్లో విఠలాచార్య గారు కదలడు వదలడు షూటింగ్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో మాది షూటింగ్. సత్యనారాయణ దుర్యోధనుడి గెటప్లో చూసి ఆశ్చర్యపోయారు విఠలాచార్య. ఎన్టీఆర్ కూడా సత్యనారాయణ చూస్తే బాగుంటుందయ్యా అని మెచ్చుకున్నారు.
శ్రీకృష్ణ అవతారం సినిమాకి నేను తిరుపతయ్య పార్ట్నర్లు. తిరుపతయ్య గారికి నా మీద విపరీతమైన నమ్మకం. ఆసితూసి ఖర్చు పెడతారు ఆయన తెలుసు. నా పార్ట్నర్ తిరుపతయ్యకు లక్ష్మీ టాకీస్ ప్రొపరేటర్ ఎస్విఎస్ ఫిలిం జగన్నాథరావు కూడా క్లోజ్. మా మాట వినవయ్య, సత్యనారాయణ దుర్యోధనుడికి వేస్తే ఎవరు చూస్తారు అని అన్నారట. పుండరీకాక్షే ఒక పట్టాను ఒప్పుకోడు అని అన్నారట తిరుపతయ్య. ఆ సీన్ తాలూకా రీల్స్ వచ్చింది. ఎన్టీఆర్ని చూడడానికి రమ్మని అడిగారు. గేట్లో జగన్నాథరావు తారసపడ్డాడు. ఎన్టీఆర్ ఆయనను రమ్మన్నారు. మామూలుగా నేనైతే ఎవరిని పిలవను. రీల్ చూశాను. బయటకు వచ్చాక ఎన్టీఆర్ బాగుంది అన్నారు. జగన్నాథరావు గారు కూడా నిజంగా దుర్యోధనుడేలాగా ఉన్నాడు అన్నారు. అవును, మరి ఆయన పారితోషికం కన్నా 10 రెట్లు ఎక్కువ ఖర్చు అయింది. కాస్ట్యూమ్స్కి, ఆర్నమెంట్స్కి అన్నీ చెప్పాను నేను. దర్బార్ సెట్లో 15 రోజులు షూటింగ్ ప్లాన్ చేసాం. శోభన్ బాబు నన్ను ఈ సీన్స్లో ఇరికించండి అని పోరాడితే ఒప్పుకున్నాం. మునుల పక్షాన నారదుడు కూర్చుంటాడు. కృష్ణుడి పాత్ర ధరిస్తున్న ఎన్టీఆర్ ధృతరాష్ట్రునితో డైలాగ్ చెప్పి కాసేపు అటు ఇటు చూసి నారదుడి వంక తిరిగి నారద మునీంద్రులు అని డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ స్క్రిప్ట్లో లేదు, కానీ సందర్భోచితంగా అలా చెప్పారు. దాన్ని బట్టి రామారావు గారి తోటి ఆర్టిస్టులని ఎలా ఎలివేట్ చేసేవారు. ఇదొక ముచ్చతొనక. దైవ పాత్రను నిర్మాణంగా చూపిస్తే అశుభం జరుగుతుందని కేవీ రెడ్డి ఎప్పుడో మాటల్లో ఎన్టీఆర్తో అన్నారట. అది ఆయన మనసులో బలంగా ముద్రపడిపోయింది. అందుకే శ్రీకృష్ణుడి పాత్రను చంపకుండా భగవద్గీతతో ఆపేద్దామంటే నేను ఒప్పుకోలేదు. శ్రీకృష్ణ అవతారం అని టైటిల్ పెట్టాక మొత్తం ఉండాలని వాదించాను. ఆయనకి ఇష్టం లేకపోయినా మేము అడిగామని ఒప్పుకున్నారు. అలా నిర్మాణం సీన్ తీసాం. కథా సంగ్రహం. కంసునికి అశరీరవాణి ద్వారా దేవకి అష్టమ గర్భం తనకు మరణహేతువని తెలుస్తుంది. దాంతో దేవకి వసుదేవులను చెరసాలలో బంధించి పుట్టిన వాళ్ళను పుట్టినట్లు అంతం చేస్తుంటాడు. చివరికి శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. కంసుడిని వధిస్తాడు. రుక్మిణితో కళ్యాణం అవుతుంది. శమంతమణిని దొంగలించాడన్న అపప్రదను తొలగించుకోవడం కోసం జాంబవంతుడితో పోరాడి అతని గర్వమనిషి మణిని కన్యామణిని చేజించుకుంటాడు శ్రీకృష్ణుడు. తన తప్పు తెలుసుకున్న సత్రజిత్తు సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. 100 తప్పులు పూర్తవడంతో శిశుపాలున దంత వక్రుతులను వధిస్తాడు శ్రీకృష్ణుడు. తన బాల్యమిత్రుడైన కుచేలుని సాదరంగా ఆహ్వానించి స్వయంగా సేవలందిస్తాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమెను రక్షిస్తాడు. కౌరవులతో పాండవుల తరపున సంధి యత్నం చేసిన కురుక్షేత్రం తప్పదు. అర్జునునికి గీతోపదేశం చేసి యుద్ధానికి సర్వసన్నద్ధం కావిస్తాడు. దుర్యోధనుడి మరణం తర్వాత ధృతరాష్ట్ర కౌగిలి నుండి భీముడిని రక్షిస్తాడు. యదువంశాన్ని నిర్మూలించి దానికి ముసలం పూడుతుంది. దాంతో బలరాముడు సాగర గర్భంలో కలిసిపోతాడు. కిరాతకుడు వదిలిన బాణం కాలిబోటను వీళ్ళకి తగలడంతో శ్రీకృష్ణుని అవతారం పరిసమాప్తమవుతుంది. విడుదల 12/10/1967. నిర్మాణ వ్యయం సుమారు 10.5 లక్షల రూపాయలు. నిర్మాణ ప్రాంతాలు సుమారు 65 రోజులు. మద్రాసులోని విజయవాహిని స్టూడియో. సాంకేతిక అంశాలు 35mm బ్లాక్ అండ్ వైట్, యూ సర్టిఫికేట్.